సో ప్రజెంట్ మనం ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ వచ్చేసి 110కి చేరడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మెయిన్ కారణాలు చూస్తే అయితే మిడిల్ ఈస్ట్ వార్ యొక్క ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ప్రజెంట్ చూసుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ప్రజెంట్ క్లోజ్ అయ్యింది. అంటే డైలీ ఒక 5,000 నౌకలు వెళ్ళి ప్రయాణం చేసేది ప్రజెంట్ చూసుకుంటే ఓన్లీ 5 నౌకలు మాత్రమే ప్రజెంట్ సరఫరా అవ్వడం అండ్ ముడి చమురు సరఫరా అనేది కంప్లీట్ ఆగిపోవడం అనేది ప్రపంచ దేశాల మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉందని చెప్పాలి. ప్రజెంట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి $110 అయితే చేరడం జరిగింది. ముఖ్యంగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా వార్ యొక్క ఎఫెక్ట్ కారణంగా స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది క్లోజ్ చేయబడ్డది. సో అది ఓపెన్ చేయాలనే ఇరాన్ అయితే కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. సో ఆ నిబంధనలకైతే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు. సో ప్రజెంట్ $110కు చేరుని ముఖ్యంగా చూసుకుంటే ఒపెక్ దేశాల నుంచి ఉత్పత్తి తగ్గించడం, కొన్ని దేశాల్లో ఉత్పత్తి సమస్యలు పెరగడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చైనా, ఇండియా వంటి దేశాల్లో వినియోగం పెరగడం, సమ్మర్ సీజన్ కావడం కూడా ఇంధనం యొక్క ఉపయోగం ఎక్కువగా యూజ్ అవడం కూడా అని చెప్పొచ్చు. మెయిన్ కారణం గ్లోబల్ వైజ్ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ధరలు కూడా పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ సంబంధించి ఎయిర్లైన్స్ కానీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలు కానీ ఎనర్జీకి సంబంధించిన వాటిలో కానీ ఖచ్చితంగా నష్టాలు కనబడతాయి. ముఖ్యంగా డాలర్ అయితే బలపడుతుందని దీని ఎఫెక్ట్తోనైతే చెప్తున్నారు. ఇతర దేశాల కరెన్సీలు కూడా బలపడతాయని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఎయిర్లైన్ సంబంధించి కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎఫ్ఎంసీజీ సంబంధించి కానీ, అంటే ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అంటారు. వాటిని అంటే నిత్యావసర వస్తువుల పైన కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా లాభపడేవి సెక్టార్ ముఖ్యంగా చూసుకుంటే ఆయిల్ కానీ, గ్యాస్ కంపెనీలు కానీ, ఎనర్జీకి సంబంధించిన కంపెనీలు మాత్రం ఎక్కువగా లాభపడతాయని అయితే ప్రజెంట్ చెప్తున్నారు. తర్వాత నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పైన కూడా బాగా ఒత్తిడి అయితే ప్రజెంట్ ఏర్పడింది. సో భారత్పై ముఖ్యంగా చూసుకుంటే 85% ఆయిల్ అయితే దిగుమతి చేసుకుంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఎఫెక్ట్ అయితే ఇండియా పైన ఎక్కువగా ఉంటుందని చెప్తుంది. తర్వాత దిగుమతి బిల్లు కూడా ఖచ్చితంగా పెరుగుతుంది, రూపాయి విలువ పడిపోవచ్చు అని అయితే చెప్తున్నారు. తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల గురించి ఆలోచిస్తే ప్రజెంట్ అయితే మన ముఖ్యంగా ఇండియాకి సంబంధించి అయితే చాలా రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ అండ్ డీజిల్ అయితే నో స్టాక్స్ బోర్డ్స్ అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి మనకు. సో ఆ విధంగా అయితే పెట్రోల్ అండ్ డీజిల్ పరంగా చాలా అయితే కష్టాలు ప్రజెంట్ ఉన్నాయి. ప్రజెంట్ మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే నో స్టాక్స్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర అంటే సామాన్య జనాలు అయితే అంటే కంటిన్యూగా బారులు తీరడం జరిగింది. లైన్లు పెద్ద పెద్ద లైన్లు, క్యూ లైన్లు అయితే కంటిన్యూగా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ పోలీసు యంత్రాంగం కూడా ఆ యొక్క లైన్స్ కానీ, పెట్రోల్ బంక్ల దగ్గర ట్రాఫిక్లను కానీ క్లియర్ చేసే వాటిలో కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్గా భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఒకవేళ అంటే మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఆగిపోకపోతే మాత్రం అంటే యుద్ధం పెరిగితే $120 నుంచి $130 పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఒకవేళ 130 నుంచి 150 అంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $150కి వెళ్తే మాత్రం అంటే ఆ పరిస్థితిని అయితే ఊహించలేము. ఇంకా పెట్రోల్ ధరలు ఒక 50% నుంచి 60% అంటే ఇప్పుడు ఉండేదానికంటే డబుల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సరఫరా నిలిచిపోతే మాత్రం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ అండ్ డీజిల్ దొరకకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఒకవేళ పెట్రోల్ అండ్ డీజిల్ దొరకకపోతే డిమాండ్ పెరుగుతుంది, దాంతోపాటు రేటు కూడా పెరుగుతుంది. రేటు పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగితే ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. నిత్యావసర వస్తువులు పెరిగితే కొనుగోలు శక్తి అయితే తగ్గుతుంది. కొనుగోలు శక్తి వన్స్ తగ్గిందంటే ఖచ్చితంగా బ్యాంకుల పైన, ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఆటోమేటిక్గా బ్యాంకులు అయితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాయి. బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే కంపెనీలకు అయితే లాస్ వస్తుంది. ఓవరాల్గా ఒక ఎకనామిక్ సైకిల్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో దీని అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోజ్ అండ్ అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో చూసుకుంటే కొత్తగా రష్యా ఎంటర్ అవ్వడం జరిగింది. ఇరాన్ యొక్క విదేశాంగ మంత్రి అబ్బాస్ అగచీతోనైతే రష్యా ప్రధానమంత్రి పుతిన్ అయితే ప్రజెంట్ భేటీ జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భేటీ జరపడం అనేది అంటే ఇరాన్ యొక్క శాంతి కోసం ఎలాంటి భేటీలకైనా నేను రెడీగా ఉంటాను. ఇరాన్ దేశం కోసం ఏదైతే పోరాడుతున్నారో అది చాలా హర్షణీయమని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇరాన్కి సపోర్టుగా ప్రజెంట్ అయితే ఇరాన్ విదేశాంగ మంత్రితోనైతే రష్యా ప్రెసిడెంట్ అయితే ప్రజెంట్ మంతనాలు చేస్తున్నారు. ముఖ్యంగా
స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఆక్యుపై చేసుకున్న అమెరికా ఎప్పుడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుందో అప్పుడే మేమైతే చర్చలకు వస్తామని ఇరాన్ పట్టుబడడం, తర్వాత ఎప్పుడైతే ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని వదిలేస్తేనే మేము చర్చలకు వస్తామని చెప్పడం. ఫస్ట్ ప్రజెంట్ అయితే యుద్ధం ఆగిపోవాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నడవాలని వాళ్ళు ఒక కండిషన్ పెట్టడం జరిగింది. కాకపోతే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్తుంది. ఫస్ట్ దఫా ప్లాన్గా మనం వార్ ఆపేద్దామని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీద కండిషన్స్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పైన ఎవరి పవర్స్ ఉండాలని చూడాలని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి యురేనియం ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్ని కంప్లీట్ దాని మీద చర్చ తర్వాత చేద్దామని ప్రజెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కేంద్రంగానే వార్ అనేది ప్రజెంట్ జరుగుతుంది. ఒకవేళ అంటే రష్యా ప్రధానమంత్రి ఎంటర్ అయ్యే తర్వాత ఇరాన్తో మాట్లాడిన తర్వాత చర్చలు ఓకే అయితే మాత్రం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయితే మాత్రం కొంచెం పెట్రోల్ కష్టాలు తగ్గొచ్చు. ఒకవేళ కంటిన్యూగా ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా అంటే 150 నుంచి 160కి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వెళ్ళే అవకాశం ఉంది. సరఫరా కూడా ఆగిపోతుంది, డిమాండ్ కూడా పెరిగిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఎకనామిక్ సైకిల్ అయితే దెబ్బతినే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒకవేళ ఎకనామిక్ సైకిల్ దెబ్బతింటే బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే కంపెనీలు నష్టాలకు వెళ్ళే అవకాశం ఉంది. సో జీడిపి అయితే మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇటు ఇరాన్లో కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అయితే కంప్లీట్ ఆఫీసులన్నీ క్లోజ్ అవ్వడం జరిగింది. నెట్ అయితే కంప్లీట్ ఆగిపోయింది. వాళ్ళు అంటే ఆఫీసులన్నీ ధ్వంసం అయిపోయి వాళ్ళు ఇప్పుడు యుద్ధం ఆగినా కనీసం 2 years అయితే పడుతుంది కోలుకోవడానికి కానీ అక్కడ మీడియా చెప్పడం జరుగుతుంది. ఇటు అమెరికాకు వచ్చేసి ట్రంప్కి అయితే పెంటగాన్ వర్గాలు అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రజెంట్ మన సిచ్యువేషన్ అయితే బాగాలేదు, యుద్ధం యొక్క ఎఫెక్ట్ వల్ల రేపు ఏదైనా దేశం వచ్చి మనం అటాక్ చేస్తే మన దగ్గర మిసైల్స్ అయినాయి కంప్లీట్ అయిపోయినాయని పెంటగాన్ వర్గాలు కూడా కంప్లీట్ వాళ్ళకు ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత నిన్న ట్రంప్ పైన కూడా అటాక్ చేయడం జరిగింది. వైట్ హౌస్ హిల్టన్ హోటల్ దగ్గర అయితే ట్రంప్ పైన కూడా అటాక్ చేయడం జరిగింది. ట్రంప్ ప్రాణాలకు కూడా భరోసా లేదు. అంటే ప్రపంచ అగ్రరాజ్య నేతకు కూడా భరోసా లేనటువంటి సిచ్యువేషన్లో మీరు యుద్ధం ఎలా నడుపుతారనేసి అంటే అమెరికాకు సంబంధించిన కాంగ్రెస్ వర్గాలు కూడా ట్రంప్ను క్వశ్చన్ చేయడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ప్రజెంట్ సినారియో వచ్చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కేంద్రంగానే ప్రజెంట్ విషయం అంతా అక్కడే ఉంది, అదే ఎజెండాగా నడుస్తుంది. ఒకవేళ ఈరోజు చర్చలు సఫలమైతే మాత్రం కొంచెం అంటే గ్లోబల్ వైజ్ కూడా ఊరట చెందొచ్చు. ఒకవేళ యుద్ధం అలాగే కంటిన్యూ అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్రోల్ కష్టాలు, ఎనర్జీ నెట్వర్క్ అయితే ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం ఉందనేది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు.